హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ అయితే కామెంట్లో అడుగుతున్నారు సిఎస్సి సెంటర్ ఏ విధంగా పెట్టాలి, సిఎస్సి సెంటర్ ఐడి ఏ విధంగా పొందాలి అని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వారి కోసం అయితే వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో సిఎస్సి ఐడి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయబోతున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా కొన్ని ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో విఎల్ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే, సో మీరు కనుక విఎల్ఈ అయితే అంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్గా మీరు అయిపోతే మీకు వచ్చేసి డిజిటల్ సేవ పోర్టల్లో అండ్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయడం వీలవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు క్రెడెన్షియల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీ క్యూసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీకు డిజిమెయిల్ ఐడి అండ్ డిజిటల్ సేవ పోర్టల్ ఐడి అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీరు కనుక సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిపోతే మీకు ట్రాక్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఫర్ సిఎస్సి విఎల్ఈ కేటగిరీ. సో ఎవరైతే విఎల్ఈ కేటగిరీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో కొత్త పోర్టల్ అనేది లాంచ్ కావడం జరిగింది. సో ఆ లాంచ్ కోసం ఇక్కడ మనకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ లింక్ పైన క్లిక్ చేసాను, చూడండి. ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది, బికమింగ్ ఏ విఎల్ఈ. సో విఎల్ఈ అయిపోతే మనకి ఏమేమి సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డిజిటల్ సేవ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటుంది మనకి, అండ్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సర్వీసెస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మెనూలో చూడండి, హోమ్ అనేది ఉంది, తర్వాత అప్లై, హెల్ప్, మై అకౌంట్. సో ఇక్కడ అప్లై పైన తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన మీరు క్లిక్ చేసినా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై పైన తీసుకెళ్తే న్యూ రిజిస్ట్రేషన్, అదేవిధంగా చెక్ స్టేటస్ ఉంది కదండి, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన కొత్త వారైతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు కొత్తగా మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, మనం అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే కింద ఉన్నటువంటి ప్రాసెస్ అంతా చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దట్, ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి మనం. సో వ్యాలిడ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, వ్యాలిడ్ ఉండాలి ఆధార్ అండ్ పాన్. దిస్ విల్ బి అథెంటికేటెడ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రైట్. ఇదే అనేది ఇవి అథెంటికేషన్ లో ఉపయోగపడతాయి డ్యూరింగ్ ద ప్రాసెస్ లో, మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో. ఓకే, నెక్స్ట్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనకు కంపల్సరీ కావాలి. సో వాట్ ఈస్ దట్ అంటే ఓటర్ లిస్ట్ అనేది, ఓటర్ ఐడి అనేది కంపల్సరీ అండి. ఈపిక్ కార్డు ఉంటుంది కదా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది కావాలి. నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ లేదా పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి అండి. ఓకే, నెక్స్ట్ మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావాలి, డాక్యుమెంట్స్. నెక్స్ట్ మీకు టీఈసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అలాగే బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ అన్ని సర్టిఫికేట్స్ ఉన్న తర్వాతనే మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ఇక్కడ క్లిక్ చేసి స్టార్ట్ చేయొచ్చు. సో దానికన్నా ముందు మీకు ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది, చూడండి చెప్తాను. ఎవరైతే టీఈసీ సర్టిఫికేట్ లేదో వారు ఇక్కడ టీఈసీ ఈ లింక్ పైన క్లిక్ చేసి టీఈసీ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. అలాగే బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ లేదనుకుంటున్నారు, సో వాళ్ళు బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి బీసీ సర్టిఫికేట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి, ఆ ఎగ్జామ్స్ రాసి మనం చేయాలి. సో అది ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద అప్లికెంట్ బిలాంగ్స్ టు వైట్ లిస్టెడ్ గ్రూప్ అంటే ఎస్హెచ్జి, అంటే మీ ఊళ్ళో కనుక మహిళా సంఘాలు ఉంటాయి కదండి, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా ఎఫ్పిఓ, ఎఫ్పిఎస్, ఆర్డిడి వంటి వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎలాంటి టీఈసీ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్ లేకుండానే, బీసీ లేదా బిఎఫ్ సర్టిఫికేట్ లేకుండానే వాళ్ళు వైట్ లిస్ట్ గ్రూప్లో ఉంటారనమాట. సో వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐడి అనేది వాళ్ళకు యొక్క సిఎస్సి సెంటర్కి సంబంధించిన డిఎం లేదా డిసి అప్రూవల్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో డాక్యుమెంట్స్ జేపీజీ లేదా పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. ఓకే అండి, అండ్ ఫైల్ షుడ్ బి లెస్ దెన్ 1 MB సైజులో మాత్రమే ఉండాలి, రైట్.
సిఎస్సి సెంటర్ షుడ్ బి యాక్సెసిబుల్. ఓకే, సిఎస్సి సెంటర్ అనేది యాక్సెసిబుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది VLE రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట, రైట్. సో ఇక్కడ చూడండి, సిఎస్సి అప్లికేషన్ టైప్లో సెలెక్ట్ ఇండివిజువల్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం TEC సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి BC లేదా BF సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వ్యాలిడేట్ చేసినట్లయితే మనకు అథెంటికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ మెయిల్ ID అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే ఇందాక మనం డిస్కస్ చేసామో ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు సిఎస్సి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. అక్కడ మనం జియో ట్యాగ్డ్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, రైట్. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, రైట్. ఓకే, సో ఇప్పుడు TEC సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి, BC లేదా BF సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. సో ముందుగా అయితే TEC సర్టిఫికేట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంత్గా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో BC లేదా BF సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో TEC సర్టిఫికేట్ సంబంధించి లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టెలి ఎంటర్‌ప్రెన్యూర్ కోర్స్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే హోమ్, అబౌట్ అస్, ట్రైనింగ్, గ్యాలరీ, ఫ్యాక్స్ అండ్ కాంటాక్ట్ అస్ అని ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవి వదిలేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ విత్ అస్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ లాగిన్ విత్ CSC కనెక్ట్. ఆల్రెడీ ఎవరైతే CSCకి ID పాస్వర్డ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. బట్ నౌ ప్రజెంట్ మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదండి, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క పేరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ ID ప్రూఫ్లో ఏ విధంగా అయితే పేరు ఉందో ఆ విధంగా పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ID ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ లేదా స్పౌస్ నేమ్ లేదా మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ యాజ్ పర్ గవర్డ్ ID ప్రూఫ్ జెండర్, మీ యొక్క జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్, రైట్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క TEC అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిపోతారు మీరు. దాని తర్వాత ఎగ్జామ్ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మాడ్యూల్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ట్రైనింగ్ అని, ట్రైనింగ్ మాడ్యూల్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టర్, లాంగ్ టర్మ్ ఓరియంటెడ్, ఇట్లా మీకు మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ మీ లాగిన్ ID పైన మీకు మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాడ్యూల్స్ మీరు స్టడీ చేయండి. తర్వాత ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. దాంట్లోనే ఉంటుంది. చాలా పెద్ద రిస్క్ ఏమి ఉండదు, ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మీకు TEC సర్టిఫికేట్ అనేది వెంటనే జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ TEC సర్టిఫికేట్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు TEC ID అనేది TEC సర్టిఫికేట్ నెంబర్ రావడం జరుగుతుంది. సో మీరు TEC సర్టిఫికేట్ ఆ విధంగా పొందవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము BC లేదా BF సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు CSC IDకి సంబంధించి చాలా మటుకు విషయాలు అర్థమయ్యే ఉంటాయి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు దగ్గరలో CSC సెంటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మీరు వారికి కాంపిటీషన్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.